Hi aspirants, welcome to Success Secret 2024 కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండ్ అప్ క్లాస్లో మీరు చాలా బాగా ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మరి ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో నిర్వహించేటువంటి పోటీ పరీక్షలతో పాటు జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి పోటీ పరీక్షలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. వీడియో మొత్తం కూడా పాస్ చేయకుండా టోటల్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు కనుక వీడియోని పాస్ చేసినట్లయితే ఏ ఒక్క క్వశ్చన్ మిస్ అయినా కూడా అది మీరు ఒక మార్కును కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మొత్తం చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇవి మీకు లెవెల్ 1 క్వశ్చన్స్ మాత్రమే మీకు ఇప్పుడు రాబోతున్నాయి. తర్వాత లెవెల్ 2 సిరీస్ కూడా మీకు స్టార్ట్ కాబోతుందండి. లెవెల్ 2లో మ్యాచ్ ది ఫాలోయింగ్, అదేవిధంగా రైట్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా రాబోతున్నాయి. మరి అదేవిధంగా మనది ఒక ఇయర్ బుక్ కూడా రాబోతుంది కరెంట్ అఫైర్స్ది. మరి ఆ బుక్ను కూడా మార్కెట్లోకి రాబోయేటువంటి ఇయర్ బుక్ను కూడా మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని ఆశిస్తూ, మరి మన సక్సెస్ సీక్రెట్ యాప్ను కూడా ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్కు సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాంట్లో కూడా మీరు ఆ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్, తర్వాత ఇతర సబ్జెక్టుకు సంబంధించి అంత కొంత పీడిఎఫ్ మెటీరియల్, అదేవిధంగా ప్రాక్టీస్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎక్కువ రేట్ ఏం కాకుండా నామినల్ రేట్లకే మీకు అందించడం అయితే జరుగుతుందండి. చూడండి మీరు ఒకసారి. దాంట్లో మీకు ఫ్రీ టెస్ట్లు కూడా ఉంటాయి, డెమో టెస్ట్లు అవి ఉంటాయి. వాటిని మీరు ఒకసారి అటెంప్ట్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే కోర్సును అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఏ ఒక్క కోర్సును కానీ దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఇంకా మరింత సమాచారం ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను తప్పితే దాంట్లో మీకు ఎలాంటి మెటీరియల్ తక్కువ ఇవ్వడం అదైతే ఉండదండి. ఒక్కసారి కనుక మీరు మా కోర్స్ తీసుకున్నారంటే మీకు 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 1 ఇయర్లో మీకు ఆ సబ్జెక్టు సంబంధించి ఎలాంటి అప్డేట్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అంటే ఉదాహరణకు మీకు ప్రస్తుతానికి దాంట్లో లెవెల్ 1 క్వశ్చన్సే ఉన్నాయనుకోండి, మేము ఒకవేళ లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేసినట్లయితే దానికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మరి ఇప్పుడు చాలా నామినల్ 99 రూపీస్కి అందించడం జరుగుతుంది. కాబట్టి నామినల్ రేట్లకి అందిస్తున్నటువంటి మరి వీటిని మీరైతే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, మరి మనం ఈ వీడియోలో కనుక చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. రష్యా నుండి శరణార్థులను అడ్డుకునేందుకు సరిహద్దు గార్డులకు అధికారం కల్పిస్తూ ఇటీవల ఏ దేశం చట్టాన్ని చేసింది? అంటే ఆన్సర్ ఫిన్లాండ్. రష్యా నుండి శరణార్థులను అడ్డుకోవడానికి మరి ఫిన్లాండ్ ఇటీవల ఈ సరిహద్దు గార్డులకు అధికారాన్ని కల్పిస్తూ చట్టాన్ని అయితే ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మలయాళ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 12. జూలై 12ను మలాలా దినోత్సవంగా నిర్వహించడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ చూసినట్లయితే శ్రీనగర్లో గో విత్ ది ట్రీస్ ప్లాంటేషన్ డ్రైవ్ను నిర్వహించడానికి బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో ఏ బ్యాంకు సహకరించింది? అంటే ఎస్బిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా బిఎస్ఎఫ్, ఈ రెండు కలిసి కూడా శ్రీనగర్లో మరి గో విత్ ది ట్రీస్ అనే ఒక ప్లాంటేషన్ డ్రైవ్ని నిర్వహించడం జరిగింది. గో విత్ ది ట్రీస్ అనే ప్లాంటేషన్ డ్రైవ్ను నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, భారతదేశం ఏటా సంవిధాన్ హత్యా దివస్ను ఏ తేదీన నిర్వహిస్తుంది? సంవిధాన్ హత్యా దివస్ను ఏ తేదీన నిర్వహిస్తుంది అంటే జూన్ 25. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు ఏ దేశాన్ని ఉన్నత మధ్య ఆదాయం నుండి అధిక ఆదాయ దేశంగా అప్గ్రేడ్ చేసింది? అంటే రష్యా. మరి వరల్డ్ బ్యాంకు ఇటీవల రష్యాను, ఇప్పటివరకేమో రష్యా ఉన్నత మధ్య ఆదాయ దేశంగా ఉండేది, దాన్ని మరి అధిక ఆదాయ దేశంగా ఈ ప్రపంచ బ్యాంకు రష్యాను అప్గ్రేడ్ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఎలక్ట్రిక్ అబ్రా యొక్క ట్రయల్
ఆపరేషన్ను ప్రారంభించినటువంటి దేశం ఏది అంటే యుఏఈ. ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరి ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ ఎలక్ట్రిక్ అబ్రా యొక్క ఈ ట్రయల్ ఆపరేషన్ అయితే నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే సింకిన్ SYNCHN 2024 సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? భారతదేశం. ఇంగ్లాండ్ పై విజయంతో యూరో 2024 యూరో ఛాంపియన్షిప్ ను ఏ దేశం గెలుచుకుంది అంటే స్పెయిన్. 2024 యూరో ఛాంపియన్షిప్ ను స్పెయిన్ గెలుచుకోవడం జరిగింది. మరి ఇది ఏ దేశంపై గెలిచింది అంటే ఇంగ్లాండ్ పై గెలిచి స్పెయిన్ ఈ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. నెక్స్ట్ వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమైన దేశాలకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ బోర్డును హోస్ట్ చేయడానికి ఏ దేశం ఎంపిక చేయబడింది? ఫిలిప్పీన్స్. ఈ లాస్ అండ్ అంటే వాతావరణ మార్పుల వల్ల ప్రభావితమైనటువంటి దేశాలకు సహకరించడం కోసము లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ బోర్డును ఆతిథ్యం ఇవ్వడానికి అంటే దాన్ని హోస్ట్ చేయడానికి ఫిలిప్పీన్స్ అయితే ఎంపిక చేయబడడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని జూలై 15న నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో గెలిచిన జట్టు ఏది? వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 గెలిచినటువంటి జట్టు ఏది అంటే భారతదేశం. నెక్స్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నుండి కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా మారడానికి ఏ కంపెనీ RBI అనుమతిని పొందింది? ఇటీవల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నుండి కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా మారడం కోసం ఇటీవల RBI అనుమతి పొందినటువంటి కంపెనీ ఏది అంటే అది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. జియో ఫైనాన్షియల్ సర్వీస్. ఇప్పటి వరకు ఈ జియో ఫైనాన్షియల్ సర్వీస్ అనేది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా ఉండేది. ఇప్పటి నుంచి ఇది కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా మారింది. నెక్స్ట్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటే రాబర్ట్ జెరార్డ్ రవి. BSNL చైర్మన్ రాబర్ట్ జెరార్డ్ రవి. నెక్స్ట్ నేపాల్ ప్రధానమంత్రిగా 4వసారి ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? KP శర్మ ఓలీ. నేపాల్ ప్రధానమంత్రి ఎవరంటే ఇప్పుడు KP శర్మ ఓలీ. మరి తను KP శర్మ ఓలీ నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది 4th టైం. నెక్స్ట్ DD రోబోకాన్ ఇండియా 2024 పోటీని ఏ సంస్థ నిర్వహిస్తుంది? IIT ఢిల్లీ. మొదటి ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఆతిథ్య నగరం ఏది? గోవా. మొదటి ప్రపంచ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఆతిథ్య నగరం గోవా. నెక్స్ట్ భారతదేశాన్ని ప్రపంచ చెస్ పవర్ హౌస్ గా ఎదగడానికి ఏ సంస్థ ప్రణాళికను ఆవిష్కరించింది? IIT మద్రాస్. మరి ఇండియాను ప్రపంచ చెస్ పవర్ హౌస్ గా ఎదగడం కోసము IIT మద్రాసు ఒక ప్రణాళికనైతే ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే నేషనల్ యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ కోసం హెల్ప్ లైన్ యొక్క టోల్ ఫ్రీ నంబర్ ఏది? నేషనల్ యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ ఎంత అనంటే 1933 1933. నెక్స్ట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్కృతం 2024 సెమినార్ను ఏ నగరంలో నిర్వహించారు? సంస్కృతం 2024ను ఏ నగరంలో నిర్వహించారు అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ మొదటిసారిగా
45వ కాస్పర్ సైంటిఫిక్ అసెంబ్లీని ఏ దేశం నిర్వహించింది? దక్షిణ కొరియా. మరి 45వ కాస్పర్ సైంటిఫిక్ అసెంబ్లీని ఇటీవల దక్షిణ కొరియా నిర్వహించింది. మరి ఈ కాస్పర్ సైంటిఫిక్ అసెంబ్లీని నిర్వహించడం దక్షిణ కొరియా ఇదే మొట్టమొదటిసారి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే మనము హై స్పీడ్ కార్ రేసింగ్ ఫ్యూయల్ స్టార్మ్ ఎక్స్ ని ఏ కంపెనీ విడుదల చేసింది? ఇండియన్ ఆయిల్. ఈ స్టార్మ్ ఎక్స్ అనేటువంటి ఈ హై స్పీడ్ కార్ రేసింగ్ ఫ్యూయల్ ని ఇండియన్ ఆయిల్ విడుదల చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఒక్క రోజులో 11 లక్షలకు పైగా చెట్లను నాటడం ద్వారా ఏ రాష్ట్రం కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది? ఒక్క రోజులో 11 లక్షలకు పైగా చెట్లను నాటడం ద్వారా ఏ రాష్ట్రం కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ను సృష్టించింది అంటే మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఆసియాలో మొట్టమొదటి ప్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆసియాలో మొట్టమొదటి ప్రీ క్లినికల్ నెట్వర్క్ ఫెసిలిటీ ఏ నగరంలో ప్రారంభించబడింది అంటే ఫరీదాబాద్. నెక్స్ట్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు? నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రీ. నెక్స్ట్ 2024 జూలై 13న ప్రారంభించబడిన భారతదేశంలోని అతి పొడవైన మరియు అతి పెద్ద పట్టణ సొరంగ మార్గం ఏది అంటే తానే టు బోరివాలి. మరి భారతదేశంలోనే అతి పొడవైన మరియు అతి పెద్ద పట్టణ సొరంగం ఏది అంటే అది తానే నుంచి బోరివాల్ వరకు ఉన్నటువంటిది. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2024 జూలై 13న ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ రాష్ట్ర కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ఇనిషియేటివ్ 2024 గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీని గెలుచుకుంది అంటే ఆన్సరు ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జూలై 18న నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశం మరియు తూర్పు అంటార్కిటికా మధ్య జరిగిన చారిత్రాత్మక ఘర్షణకు సంబంధించిన రహస్య శిఖరాన్ని శాస్త్రవేత్తలు ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆంధ్రప్రదేశ్. నీతి ఆయోగ్ ప్రకారం భారతదేశం ఏ సంవత్సరం నాటికి ఎలక్ట్రానిక్ తయారీలో $500 బిలియన్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? 2030. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఎక్కడ ఉంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరులో ఉంది. నెక్స్ట్ పురుషుల సింగిల్ టెన్నిస్ వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్ లో నొవాక్ జోకోవిచ్ ను ఓడించింది ఎవరు అనంటే ఆన్సరు కార్లోస్ అల్కరాజ్. మరి వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విన్నర్ ఎవరు అని కనుక చూసినట్లయితే కార్లోస్ అల్కరాజ్. ఇతను నొవాక్ జోకోవిచ్ మీద విజయం సాధించడం అయితే జరిగిందండి. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ మహారాజు ఉపయోగించిన వాఘ్ నక్ ఏ నగరం నుండి ముంబైకి రవాణా చేయబడింది? మరి మా ఛత్రపతి శివాజీ మహారాజు ఉపయోగించినటువంటి ఈ వాఘ్ నక్ అనేటువంటి ఆయుధం ఇది ఇటీవల ముంబైకి రవాణా చేయబడడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి అంటే ఏ నగరం నుంచి ఇక్కడికి తీసుకురాబడడం జరిగింది అంటే లండన్ నుంచి. నెక్స్ట్ సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా ట్యాక్స్ నెట్ 2.0 ప్రాజెక్ట్ ను ఏ కంపెనీకి అందించారు? భారతి ఎయిర్టెల్. ట్యాక్స్ నెట్ 2.0 ప్రాజెక్ట్ ను
భారతి ఎయిర్టెల్ కు అందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవార్డు పొందింది అంటే మధ్యప్రదేశ్. క్లాసికల్ అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఫర్ 6G పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ప్రారంభించబడింది? చెన్నై. నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ ఏ నగరంలో ప్రారంభించబడింది? కోల్కతా. అంతర్జాతీయ చదరంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 20. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024 థీమ్ ఏమిటి? ది ఫ్యూచర్ ఈజ్ నౌ. 2023-24 సీజన్ కోసం ఏఐఎఫ్ఎఫ్ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? చంగ్తే. ఇంటర్నేషనల్ మూన్ డే ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 20. భారతదేశపు మొట్టమొదటి విదేశీ జన్ ఔషధి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? మారిషస్ లో ప్రారంభించారు. భారతదేశం యొక్క మొట్టమొదటి విదేశీ జన్ ఔషధి కేంద్రాన్ని మారిషస్ లో ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 35 యూరోపియన్ దేశాలకు వీసా రహిత విధానాన్ని ఏ దేశం అమలు చేస్తోంది? బెలారస్. ఈ బెలారస్ అనే దేశము 35 యూరోపియన్ దేశాలకు వీసా రహిత విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2024 ఆతిథ్య దేశం ఏది? ఆస్ట్రేలియా. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కోసం అధికారిక ఫుట్వేర్ పార్ట్నర్గా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్తో ఏ స్పోర్ట్స్ బ్రాండ్ భాగస్వామిగా ఉంది? అంటే పుమా. మరి 2024 ప్యారిస్ ఒలింపిక్స్ అధికారిక ఫుట్వేర్ పార్ట్నర్ ఏది అంటే పుమా. నెక్స్ట్ 2023-24 సంవత్సరానికి ఎస్డిజి ఇండియా ఇండెక్స్ లో భారతదేశం యొక్క మొత్తం స్కోరు ఎంత? 71. 2023-24 ఎస్డిజి ఇండియా ఇండెక్స్ లో ఇండియా యొక్క మొత్తం స్కోరు 71. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనము చూసినట్లయితే యూరోపియన్ పార్లమెంటు అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు అంటే రాబర్టా మెట్సోలా. నీతి ఆయోగ్ యొక్క ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2023-24 లో ఏ రాష్ట్రం అగ్రస్థానాన్ని నిలుపుకుంది? కేరళనేమో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది 2023-24 ఎస్డిజి ఇండియా ఇండెక్స్ లో. మరి దీని యొక్క మొత్తం ఎంత అంటే 71. మొత్తం ర్యాంక్ మొత్తం విలువ ఎంత అంటే 71. నెక్స్ట్ ఏ దేశం వరుసగా రెండో కోపా అమెరికా టైటిల్ ను కైవసం చేసుకుంది? అర్జెంటీనా. మరి అర్జెంటీనా వరుసగా రెండోసారి ఈ కోపా అమెరికా టైటిల్ ను హస్తగతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మార్స్ పై ఏడాది పొడవునా మిషన్లను అనుకరిస్తూ CHAPEA ప్రాజెక్ట్ ను ఏ సంస్థ నిర్వహించింది అంటే నాసా. హిస్టారిక్ నవల ది ప్రిజనర్ ఆఫ్ భోపాల్ రచయిత ఎవరు? ది ప్రిజనర్ ఆఫ్ భోపాల్ రచయిత ఎవరు అంటే టిమ్ వాకర్. నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి కార్బన్ ఫైబర్ హై స్పీడ్ రైలును ఏ దేశం ఆవిష్కరించింది? చైనా. ప్రపంచంలోనే
మొట్టమొదటి కార్బన్ ఫైబర్ హై స్పీడ్ రైలును చైనా ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ప్రవేశించిన మొదటి ఆసియా పురుషులు ఎవరు అంటే లియాండర్ పేస్ మరియు విజయ్ అమృత్ రాజ్. వీరిద్దరు కూడా మరి ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ప్రవేశించినటువంటి మొట్టమొదటి ఆసియా పురుషులు. నెక్స్ట్ నార్డియా ఓపెన్ లో రాఫెల్ నాదల్ను ఓడించి తొలి ఏటీపీ టూర్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? నునో బొర్గేస్. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు మద్దతుగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? తెలంగాణ. కార్ప్స్ ఆఫ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ నుండి సియోచిన్ గ్లేసియర్ వద్ద ఆపరేషన్ లో మోహరించిన మొదటి మహిళా అధికారి ఎవరు? కెప్టెన్ సుప్రీత సిటి. 2025 ప్రారంభ ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ క్రీడలను ఏ దేశం నిర్వహిస్తోంది? సౌదీ అరేబియా. 2025లో ప్రారంభ ఒలింపిక్ ఈ స్పోర్ట్స్ ను ప్రారంభించనుంది. నెక్స్ట్ జాతీయ మామిడి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 22. నెక్స్ట్ స్థూల పర్యావరణ ఉత్పత్తి సూచికను ప్రారంభించడం ద్వారా సహజ వనరులకు ద్రవ్య విలువను కేటాయించిన మొదటి రాష్ట్రం ఏది? స్థూల పర్యావరణ ఉత్పత్తి సూచికను ప్రారంభించడం ద్వారా సహజ వనరులకు ద్రవ్య విలువను కేటాయించిన మొదటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరాఖండ్. జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 23. పెంచిన షేర్ల విక్రయాల ద్వారా నల్లధనాన్ని అరికట్టేందుకు ఏంజల్ ట్యాక్స్ ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 2012. నెక్స్ట్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం దేశంలోని భౌగోళిక ప్రాంతంలో ఎంత శాతం అటవీ విస్తీర్ణం ఉంది? అంటే 21.71%. నెక్స్ట్ టీబీ రహిత మున్సిపాలిటీల కోసం ఏ రాష్ట్రం ప్రత్యేక నమూనాను ప్రారంభించింది? టీబీ రహిత మున్సిపాలిటీల కోసం ఏ రాష్ట్రం ప్రత్యేక నమూనాను ప్రారంభించింది అంటే తెలంగాణ. నెక్స్ట్ ప్రపంచ మెదడు దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 22. 2030 వింటర్ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చేటువంటి దేశం ఏది? ఫ్రాన్స్. 2030 వింటర్ ఒలింపిక్స్ ఆతిథ్య దేశం ఫ్రాన్స్. నెక్స్ట్ 2034లో వింటర్ ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? అమెరికా. 2030నేమో ఫ్రాన్స్, 2034నేమో అమెరికా ఈ ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నెక్స్ట్ 500వ కమ్యూనిటీ రేడియో స్టేషన్ మరి ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? మిజోరం. కార్గిల్ విజయ్ దివస్ ను ఏ తేదీన జరుపుకుంటారు? జూలై 26. బహుళజాతి సైనిక వ్యాయామం కాన్క్వెస్ట్ 2024 ఆతిథ్య దేశం ఏది? మంగోలియా. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఏ నగరంలో వృక్షారోపణ అభియాన్ 2024ను ప్రారంభించారు? అంటే ధన్బాద్. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఏ సంవత్సరంలో ఏర్పడింది? 2007. 2024-25 సంవత్సరానికి ఆసియా విపత్తు సంసిద్ధత కేంద్రంకి
ఏ దేశం అధ్యక్షత వహించింది? భారతదేశం. ప్రపంచ హైపటైటిస్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 28. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఏ తేదీన స్థాపించబడింది? 1939 జూలై 27. అపోఫిస్ గ్రహ శకలం గురించి అధ్యయనం చేయడానికి రామ్సెస్ ప్రాజెక్ట్లో ఇస్రోతో ఏ సంస్థ సహకరిస్తోంది? ఈఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. గాలి పీల్చుకునే ప్రొపల్షన్ సిస్టమ్ యొక్క విమాన ప్రయోగాన్ని ఏ సంస్థ నిర్వహించింది? ఇస్రో. తొలి మహిళల ఆసియా కప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? తొలి మహిళల ఆసియా కప్ టైటిల్ను శ్రీలంక గెలుచుకుంది. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 29. తెలంగాణ బడ్జెట్ 2024 తెలంగాణ బడ్జెట్ కోసం ప్రతిపాదించిన మొత్తం అంచనా ఎంత? 2,91,159 కోట్లు. 2023-24లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ వృద్ధి రేటును నమోదు చేసింది? 3.2%. 2023-24లో తెలంగాణ ఏ వృద్ధి రేటును నమోదు చేసింది? 7.4%. భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏటా ఎంత ఆర్థిక సహాయం అందించబడుతోంది? 12,000. నకిలీ నోట్ల బెడదను అరికట్టేందుకు జపాన్ కొత్త కరెన్సీ నోట్లను ఏ సెక్యూరిటీ ఫీచర్తో తీసుకొచ్చింది? అంటే 3D హోలోగ్రామ్. మరి నకిలీ నోట్ల బెడదను అరికట్టడం కోసము మరి జపాన్ ఈ 3D హోలోగ్రామ్తో కొత్త కరెన్సీ నోట్లను అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, మంగోలియాలో ఏ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? అంటే మంగోలియన్ పీపుల్స్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ మరియు హున్ పార్టీ. ఈ 3 పార్టీలు కలిసి మంగోలియాలో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందంపై సంతకం చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్, యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? రాచెల్ రీవ్స్. వ్యాపార పర్యావరణ అనుకూల రంగాల్లో చేస్తున్న కృషికి గాను రోష్ని నాడార్ మల్హోత్రకు ఏ పురస్కారం లభించింది? అంటే షెవాలియర్ డి లా లెజియన్ డి హానర్. దీన్నే నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ అని కూడా అంటారు. ఈ షెవాలియర్ డి లా లెజియన్ డి హానర్ అనేటువంటి అవార్డు రోష్ని నాడార్కు రావడం జరిగింది. ఇది మరి ఎందుకు వచ్చింది అని కనుక చూసినట్లయితే వ్యాపార పర్యావరణ అనుకూల రంగాల్లో చేస్తున్న కృషికి గాను ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ఇదే అవార్డును నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ అని కూడా అంటారు. నెక్స్ట్, భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియాను అమలు చేస్తున్న సంస్థ ఏది? అంటే లలిత కళా అకాడమీ మరియు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్. నెక్స్ట్, 2024 జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత ఏ చట్టాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకుంది? అంటే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది, అంటే భారతీయ న్యాయ సంహిత. నెక్స్ట్, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ ఏ చట్టాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకుంది? అంటే
కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, దీన్ని మనం సిఆర్పిసి స్థానంలో బిఎన్ఎస్ఎస్ రావడం జరిగింది. దాన్ని భారతీయ నాగరిక సురక్ష సంహిత అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే భారతీయ సాక్ష్య అధియం బిఎన్ఏ ఏ చట్టాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకుంది అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధియం రావడం అయితే జరిగింది. నెక్స్ట్ నేరాలపై సులువుగా ఫిర్యాదు చేసేలా ప్రభుత్వం ఏ వ్యవస్థలను ప్రవేశపెట్టింది అంటే ఎలక్ట్రానిక్ ఫిర్యాదులు 0FIR, EFIR 0FIRలను మరి సులువుగా ఫిర్యాదు చేసేందుకు అమల్లోకి తీసుకురావడం అయితే జరిగింది. కొత్త న్యాయ చట్టాలు దేశంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? ఈ కొత్త న్యాయ చట్టాలు అంటే ఏంటి అంటే ఒకటేమో బిఎన్ఏ భారతీయ సాక్ష్యాధియం, తర్వాత రెండవది భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్, ఇంకొక మూడవది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్. ఈ మూడు కూడా ఎప్పటి నుంచి అమల్లోకి రావడం జరిగింది అంటే 2024 జూలై 1 నుంచి ఇవి అమలులోకి వచ్చాయి. నెక్స్ట్ మాడ్రిడ్లో జరిగిన స్పెయిన్ గ్రాండ్ ప్రీలో 50 kg కేటగిరీలో ఫైనల్లో ఎవరు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు? వినేష్ ఫోగట్. దక్షిణాఫ్రికాలో జరిగిన ఆసియా ఆఫ్రికా పవర్ లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీల్లో 76 kgల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న తెలంగాణ తేజం ఎవరు? సుకన్య తేజావత్. భారతదేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? సంపూర్ణత అభియాన్. నీతి ఆయోగ్ ఇటీవల సంపూర్ణత అభియాన్ను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే మన దేశంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడ్డ ప్రాంతాల యొక్క అభివృద్ధి. నెక్స్ట్ టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్లో ఘర్ సోలార్ ప్రారంభించిన నగరం ఏది? వారణాసి. ప్రపంచంలోనే అతిపెద్ద రేర్ ఎర్త్ ఖనిజం ఉన్న ఉత్తర చైనా ప్రాంతంలో చైనా భూగర్భ శాస్త్రవేత్తలు కనుగొన్న 2 కొత్త ఖనిజాలు ఏమిటి అనంటే అవి ఒకటి ఒబోనియోబైట్, రెండవది స్కాండియోఫ్లూరో ఎక్కర్మానైట్. ఈ రెండింటిని కూడా మరి చైనాలో కనుగొనడం జరిగింది. ఈ 2 కొత్త ఖనిజాలు ఒకటి ఒబోనియోబైట్, రెండవది స్కాండియోఫ్లూరో ఎక్కర్మానైట్. నెక్స్ట్ చైనా భూగర్భ శాస్త్రవేత్తలు కొత్త ఖనిజాలను ఎక్కడ కనుగొన్నారు అనంటే బాయన్ ఓబో డిపాజిట్, ఇన్నర్ మంగోలియా అటోనమస్ రీజియన్. ఈ 2 ప్రాంతాల్లో మరి చైనా భూగర్భ శాస్త్రవేత్తలు ఈ 2 కొత్త ఖనిజాలు అవేంటి? ఒకటేమో ఒబోనియోబైట్, రెండవదేమో స్కాండియోఫ్లూరో ఎక్కర్మానైట్ అనేటువంటి కొత్త ఖనిజాలను కనుగొనడం జరిగింది. ఇది అండి మరి ఈ వీడియోలో మీకు అందించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇవి మీకు అన్ని పోటీ పరీక్షలకు గ్రూప్స్, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, ఆ తర్వాత రైల్వే, బ్యాంకింగ్, ఇట్లా ఏ రకమైనటువంటి పోటీ పరీక్షకైనా కూడా ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి తప్పక ఫాలో అవుతుండండి. మరి ఖచ్చితంగా చూడడమే కాకుండా లైక్ కూడా చేయండి. మీరు లైక్ ఎంత ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి మీతో పాటు ఎంతో మందికి ఉపయోగపడే విధంగా మీరు కూడా సహకరించిన వారు అవుతారు, నన్ను ప్రోత్సహించిన వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా మన యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడం మర్చిపోకండి. యాప్లో ఉన్నటువంటి మరి అన్ని కోర్సులను కూడా తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి. కేవలం తక్కువ అమౌంట్తో విషయంలో మీరు ఆలోచించినట్లయితే ఎంతో కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఆలోచించి మీకు డెమో టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని అటెంప్ట్ చేసిన తర్వాత మీకు నచ్చితేనే ఖచ్చితంగా మీరు కోర్సును కొనుగోలు చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయని అయితే మీకు హామీ ఇవ్వగలుగుతాను. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.